హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టోఫు పరాటా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం నేను ఇక్కడ టోఫు అయితే తీసుకున్నాను. టోఫు కూడా సేమ్ పన్నీర్ లాగే అండి, చాలా హెల్దీ పిల్లలకైతే. ముందుగా టోఫు అయితే గ్రేట్ చేసేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చిన్నగా తరుక్కొని వేసేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా వేసేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకొని చిన్న చపాతీ ముద్దనైతే తీసేసుకొని ఫస్ట్ చిన్నగా రోల్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న మిశ్రమం ఉంది కదండి, అది మధ్యలో పెట్టేసుకొని సేమ్ భక్షాల్లాగానే ఫిల్లింగ్ పెట్టేసుకొని కవర్ చేసేసుకోవాలి. నార్మల్ చపాతీలాగా రోల్ చేసేసుకోవడమే అండి, పొడి పిండి వేసుకుంటూ. టోఫు పరాటా కాబట్టి ఆనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అయితే స్టిక్కీగా ఉంటుంది. సో పొడి పిండి వేసుకుంటూ జాగ్రత్తగా ఫిల్లింగ్ ఎక్కువ బయటికి రాకుండా అయితే రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసేసుకున్న తర్వాత పెనం మీద రెండు వైపులా నెయ్యి వేసేసుకొని కాల్చుకోవాలండి. ఈ టోఫు పరాటా హెల్త్కి చాలా మంచిది, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని మేనేజ్ చేస్తుంది. అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది, బోన్స్కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే చాలా హెల్దీ అండి. పన్నీర్ అండ్ టోఫు నేను ఎక్కువగా పెడుతుంటాను పిల్లలకి. మీరు కూడా మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఖచ్చితంగా టోఫు పరాటా అయితే ట్రై చేసి చూసి పెట్టండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాగుందా పరాటా? టోఫు పరాటా